కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో గల నటరత్న కళామందిర్లో ఎన్టీఆర్ 29వ వర్ధంతిని ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడు అవతారంలో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నటరత్న కళామందిర్ వ్యవస్థాపకులు పుచ్చకాయల చంద్రమౌళి మాట్లాడుతూ ఎన్టీఆర్ కారణ జన్ముడు, పురాణ పురుషుడు, దైవ స్వరూపాలను వెండి తెర మీద చూపించిన గొప్ప కళాకారుడని చంద్రమౌళి కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు తురగ సూర్యారావు, ఎం వీరభద్రరావు, ఎంవి సుబ్బారాజు, బి కళ్యాణరాం, బి ఫణీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సాంఘిక, పౌరాణిక, జానపద, చరిత్రాత్మక చిత్రాల్లో అద్భుతమైన పాత్రలు పోషించి మళ్ళీ ఈ ప్రపంచంలో ఎవరు చేయలేరనే విధంగా ప్రజల హృదయాలు ఆయన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాగే మేము ఆయన అభిమానులుగా మేము ఎంతో గర్వపడుతున్నాం. ఈ సూర్యచంద్రుడు, ఆకాశం, భూమి ఉన్నంత వరకు ఆయన యొక్క కీర్తి అజరామరం. ఎన్నో అద్భుతమైన దైవ స్వరూపాలకు ఆయన రూపంగా నిలిచారు. అలాగే మనకి మా చిన్నతనంలో ఎన్నో అద్భుతమైన పౌరాణిక చిత్రాలు మేము చూసి ఒక దైవం తెర మీద ప్రత్యేకమైనట్టు మాకు ఎంతో ఆనందం కలిగేది. అలాగే అభిమానులుగా మాకు చాలా గర్వంగా ఉంది ఆయన తెలుగువారిగా పుట్టడం. అలాగే మేము చిన్నతనం నుంచి ఆయన సినిమాలు చూస్తూ ఆ మహనీయుడికి మేము అంతటి గొప్ప కళాకారుడు మన తెలుగువారిగా పుట్టడం మనం చేసుకున్న అదృష్టంగా భావించి ఆ మహనీయుడికి ఏం చేసి ఆ కళకు మనం రుణం తీసుకోవాలనే దృష్టితోటి నేను ఈ కళామందిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కళామందిరం ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన యొక్క కీర్తిని, గొప్పతనాన్ని, ఆ కళాకారుడి యొక్క కళను ముందు తరాలకు తీసుకెళ్తారని ఈ కళామందిరం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ నేటి తరానికి, రేపటి తరానికి కూడా మేము ఆయన ఈ అద్భుతమైన కళని తీసుకెళ్తాకి మేము అందరం ప్రయత్నం చేస్తున్నాం. మరొకసారి శ్రీ ఎన్టీ రామారావు గారికి హృదయాంజలి. ఇట్లు మీ పి. చంద్రమౌళి, నటరత్న కళామందిర్, కాకినాడ.